హాయ్ హలో మై డియర్ ఆస్పిరెంట్స్. హాయ్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజు మనం పార్ట్నర్షిప్ కొత్త టాపిక్ చూస్తున్నాం సార్. ఆర్డర్ వైజ్గా మనం అర్థమెటిక్ ఫ్యామిలీలో భాగంగా ఈరోజు పార్ట్నర్షిప్, ఓకేనా? సార్, పార్ట్నర్షిప్ అనేది ఒక ఇద్దరు వ్యక్తులు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక బిజినెస్ను స్టార్ట్ చేయడాన్ని పార్ట్నర్షిప్ అంటారు, ఓకేనా? ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు లేదా పెద్ద మనుషులు, ఓకేనా, కొద్దిమంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి పెట్టుబడి పెట్టి లాభాన్ని ఆర్జించితే దాన్ని పార్ట్నర్షిప్ అంటాం. ఇక్కడ చూడండి సార్, ఒక ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కొంత అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ కొత్త పదాలు చూడండి. ఇన్వెస్ట్మెంట్, ఐ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్మెంట్ని మనము పెట్టుబడి అంటాము. ఏమంటారు సార్? పెట్టుబడి అంటాము. ఈ పెట్టుబడి తీసుకున్నాక దానికి ఆ పెట్టుబడిని ప్రాఫిట్లోకి తీసుకురావాలి. ఇంకా ఎక్కువ తీసుకురావాలంటే మనకు టేక్ సమ్ టైం, ఓకేనా? నెక్స్ట్ టర్మినాలజీ వచ్చేసి టైం తీసుకుంటుంది. అవునా సార్? టైం తీసుకుంటుంది. ఆ టైంతో పాటు ఫైనల్గా ఏమొస్తుందంటే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ అంటే లాభం. మనము ఒక 10,000 రూపాయలని ఒక వ్యక్తి దగ్గర సర్టన్ టైం ఉంచితే, అంటే మనం వడ్డీకి వేరే అతనికి ఇస్తే అతను కొద్ది రోజుల తర్వాత అమౌంట్ ప్లస్ వడ్డీ కలిపి మొత్తం ఫైనల్గా మనకు మొత్తం అమౌంట్ అనేది మనకి ఇస్తాడు. ఇక్కడ టైం అంటే కాలము, ఓకేనా సార్? ఈ మూడు మనకు ఎక్కువ ఏ క్వశ్చన్ తీసుకున్నా ఈ మూడు మాత్రమే టర్మినాలజీ కనిపిస్తుంది, ఓకేనా సార్? నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు కానీ ముగ్గురు వ్యక్తులు కానీ తీసుకుందాం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు తీసుకుంటే ఒక అతను ఏ అనే వ్యక్తి 2,000 రూపాయలని, బి అనే వ్యక్తి 3,000 రూపాయలని ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఓకేనా సార్? 3,000 రూపాయలని ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ అయి తీసుకోండి. ఇది కొద్ది కాలం పాటు అన్నాము. టైం అనేది మంత్లో ఉండొచ్చు, ఇయర్స్లో ఉండొచ్చు. ఆ టైం అనేది రెండిటికి ఎగ్జాక్ట్గా ఉండాలి. ఇక్కడ మంత్స్, ఇక్కడ ఇయర్స్ అలా ఉండకూడదు. రెండు కలిపి ఇక్కడ నెలలో కానీ సంవత్సరాల్లో కానీ తీసుకోవచ్చు. టైం అనేది 2 ఇయర్స్గా తీసుకుందాం. ఇక్కడ 2 ఇయర్స్, ఇక్కడ 3 ఇయర్స్ తీసుకుందాం, ఓకేనా? ఇతడు 2 సంవత్సరాల పాటు పెట్టాడు, ఇతను 3 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఫైనల్గా వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్ ఏంటి అని అడుగుతాడు. దీన్ని ఏమంటారంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్, ఓకేనా? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఒకవేళ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అడిగితే ప్రాఫిట్ బై టైం రాసుకోవచ్చు. ఒకవేళ టైం అడిగితే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు, ఓకేనా సార్? ఈ 3 ఇండికేటర్స్ చూడండి ఒక్కసారి. ఈ 3 ఇండికేటర్స్ చూడండి. ప్రిన్సిపల్, ప్రాఫిట్ తీసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం, టైం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, ఓకేనా? ఈ 3 ఫార్ములాస్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఈ చాప్టర్ రావాలంటే మినిమం ఈ 3 ఫార్ములాస్ మీద బేసిక్ ఐడియా ఉండాలి. ఒక్కసారి చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం డైరెక్ట్గా. ఇక్కడ ఏబి ఇద్దరు వ్యక్తులనే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి
ఏబిసి కూడా తీసుకోవచ్చు. సి అనే వ్యక్తి సర్టన్ టైంతో సర్టన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, సర్టన్ అమౌంట్ సర్టన్ టైం ఇస్తారు, ఫైనల్గా ప్రాఫిట్ వస్తుంది. సార్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రాఫిట్గా ఉంటుంది. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రాఫిట్గానే ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, దీన్ని బట్టి ప్రాఫిట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్ ఒక్కసారి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏబి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు అనేది 92,500 రూపాయలు మరియు 1,12,500 రూపాయలు. ఇతనొక పెట్టుబడి, ఇతనొక పెట్టుబడి అనే మూలధనం అని కూడా అంటారు. పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. వారు ఆర్జించిన లాభంలో బి వాటా 9,000 అయితే ఇద్దరూ కలిసి సంపాదించిన మొత్తం లాభం ఎంత అని అడిగారు. మొత్తం లాభం ఎంత అని అడిగాడు. చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి సార్, ఇన్వెస్ట్మెంట్ ఒకసారి చూడండి. 92,000 ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, ఈ రెండింటిని రేషియోస్లో కన్వర్ట్ చేస్తాం. రేషియోస్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ రాసుకోండి. 92,500 రూపాయలు ఈస్ట్. నెక్స్ట్ బి వచ్చేసి 1,12,500 రూపాయలు. ఎస్ సార్, ఎస్. ఇక్కడ ఒక 00, ఇక్కడ 00 క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ దేంతో క్యాన్సిల్ అవుతుంది సార్? 5తో క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 8s 5 5s. ఎస్ సార్, ఇక్కడ చూడండి 5 2s 10, 12 రిమైనింగ్, 5 2s 5 5s. యా సార్, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి మళ్ళీ 5తో 5 3s 15, 15 5 7s 35, 5 4s 20, 5 5s 25. ఓకేనా, 37:45 వచ్చింది సార్. దీన్ని ఏమన్నాడంటే చూడండి, ఇదొక రేషియో. బి అనే వ్యక్తి 9,000 రూపాయలను సంపాదించాడు. బి అనే వ్యక్తి 9,000 అయితే 9,000 సంపాదిస్తే వారు సంపాదించిన మొత్తం లాభం ఎంత? ఇదొక పార్టు, రెండు పార్ట్లు కలిపి 37:45 మొత్తం యాడ్ చేస్తే 70, 82 వచ్చింది. 82 పార్ట్స్ ఎంత అని అడిగాడు. ఏ పార్ట్ కాదు సార్, ఏ గురించి కాదు అడిగింది, ఇద్దరి మొత్తాలు అడిగాడు. ఇద్దరు మొత్తాలు ఎంత అంటే చూడండి 45,000, ఇది ఇంటూ 2 అయింది. ఇక్కడ కూడా ఇంటూ 2 చేస్తే 164,100 అవుతుంది. ఓకేనా, 16,400 రూపాయలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 19,000 కాదు, 20,000 కాదు, 16,400 రూపాయలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 21,000 ఇచ్చారు, ఇది కూడా తప్పు. ఓకేనా సార్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సార్ పార్ట్నర్షిప్ అనేవి చాలా ఈజీ క్వశ్చన్స్. జస్ట్ రేషియోలో కన్వర్ట్ చేస్తాం. ఆ రేషియోస్ బట్టి డైరెక్ట్ ఒకేసారి ఆప్షన్స్లోకి కూడా వెళ్ళొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ 3 వ్యక్తులు ఇచ్చారు. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, సి అనే పర్సన్ ఇచ్చాడు. ఈ 3 పర్సంటేజ్ చూద్దాం. ఏ ఒకటి, బి ఒకటి, సి ఒకటి. ఈ 3 పర్సన్స్ దగ్గర ఒక్కొక్కరు సర్టెన్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేశారు సార్. 13,750 ఒకరు. నెక్స్ట్ వచ్చేసి 16,250 ఒకరు. నెక్స్ట్ సి అనే పర్సను 18,750 రూపాయలు. ఫస్ట్ ఈ పర్సన్స్ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అనేది రేషియోలోకి కన్వర్ట్ చేస్తాం. చూడండి 0 0 0 క్యాన్సల్, 0 0 0 క్యాన్సల్. నెక్స్ట్ చూడండి 5 2s 10, 5 2s 10, 37 రిమైనింగ్, 5 7s 35, 5 5s. ఓకేనా సార్, మళ్ళీ 5తో చూడండి 5 3s 15, 5 2s 10, 5 5s. అవునా సార్, నెక్స్ట్ 5 3s 15, 37, 5 7s 35,
5 5 25. ఎస్ సార్. నెక్స్ట్ చూడండి 5 5 25, 5 5 25, 5 6 30, 5 5 25. నెక్స్ట్ చూడండి 5 7 35, 5 5 25. ఎస్ సార్. మళ్ళీ అగైన్ 5తో చూడండి సార్, ఇవన్నీ కూడా 5తో క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ 5తో చూస్తే 5 1 5 1 5 1 5 3 నెక్స్ట్ 5 1 5 5. ఎస్ సార్. 5 11 5 13 5 15 వచ్చింది. ఓకేనా సార్. 11 పార్ట్స్, 13 పార్ట్స్, 15 పార్ట్స్. ఎస్ సార్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమైందంటే బి వాటా అనేది 5,200 రూపాయలు, 13 పార్ట్స్ అనేది 5,200 రూపాయలు అయితే 5,200 రూపాయలు అయితే మొత్తం వీళ్ళంతా కలిసి సంపాదించిన అన్నాడు. అంటే ఏ బి సి ముగ్గురు కలిపి ఎంత సంపాదించారు అని అడిగాడు. మొత్తం కలిసి 10 20 30 38 39 పార్ట్స్కి 38 పార్ట్స్కి ఎంత అన్నాడు ఇంటూ 4 చేస్తే 39 4s ఎంత సార్? 39 4s. ఓకేనా. చూడండి ఒక్కసారి 4 9s 36, 4 3s 12, 12 + 3 15. 00 పెట్టుకున్నాం. 00 చూడండి 15600 ఎక్కడ చూడండి సార్. 18,000 ఇచ్చారు, 16,000 ఇచ్చారు, 15,600 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 17,500 ఈజ్ ద నాట్ ఆన్సర్. ఓకేనా. 15,600 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ అండ్ వై మరియు జెడ్ అన్నారు. సేమ్ ఇక్కడ కూడా 3 పర్సన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ 3 పర్సన్స్ కలిసి ఒక వ్యాపారంలో చేరి ఎక్స్ 1200 రూపీస్. చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై, ఇక్కడ జెడ్ 3 పర్సన్స్ ఉన్నారు. ఎక్స్ అనే వ్యక్తి 1,200 రూపాయలు, ఎక్స్ అనే వ్యక్తి 1,200 రూపాయలు, వై అనే వ్యక్తి 1,400 రూపాయలు, జెడ్ అనే వ్యక్తి 1000 రూపాయలు. జెడ్ అనే వ్యక్తి 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎక్స్ అనే వ్యక్తి 4 నెలల పాటు పెట్టుబడి పెట్టినాడు, 4 నెలల పాటు. నెక్స్ట్ వై అనే వ్యక్తి 8 నెలల పాటు 8 నెలల పాటు పెట్టుబడి పెట్టినాడు. నెక్స్ట్ వచ్చేసి జెడ్ అనే వ్యక్తి 10 నెలల పాటు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఓకేనా. 10 మంత్స్. ఓకేనా. ఫైనల్గా వచ్చేసి చూడండి, ఈ పెట్టుబడిని రేషియోస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, టైంని రేషియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ని రేషియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, టైం, ప్రాఫిట్ ఈ 3 అనేటివి ఓకేనా. ఫైనల్గా వచ్చేసి రేషియోలో కన్వర్ట్ చేసుకోవచ్చు. 000000 నేను క్యాన్సిల్ చేసుకున్నాను ఈజీగా క్యాల్కులేట్ చేయడానికి. చూడండి ఇక్కడ కూడా ఏమైనా క్యాన్సిల్ అవుతాయి. 8 2 2s 2 4s 2 5s. ఎస్ సార్ అవుతాయా? ఎస్ సార్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, ఈజీగా క్యాల్కులేట్ చేయాలంటే తగ్గించండి, రేషియోగా కన్వర్ట్ చేయండి. చూడండి 12 2s 24. నెక్స్ట్ 14 4s 56. నెక్స్ట్ వచ్చేసి 10 5s 50. ఓకేనా సార్. దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు? 12 2తో చూడండి 2 1s 2 2s 2 2s 2 8s 2 25s. ఎస్ సార్. ఇంకేమైనా కన్వర్ట్ చేయొచ్చా? సరే, మొత్తం ఏమన్నాడు? మొత్తం లాభం 585 అన్నాడు. అయితే జెడ్ వాటా కనుక్కోమన్నాడు. జెడ్ వాటా 25 పార్ట్స్ ఎంత? మొత్తం టోటల్ పార్ట్స్ ఎంత? 20 40 50 52 60 65 పార్ట్స్. 65 పార్ట్స్ అనేవి 585 అయితే 65 పార్ట్స్ అనేది 585 అయితే 25 పార్ట్స్ ఎంత? 25 పార్ట్స్ ఎంత? ఒకసారి చూడండి సార్, క్యాన్సిల్ చేయండి ఒక్కసారి. 585/65. 5కి ఎక్కడ కనెక్షన్ ఉంది? లేదు. 65తో చూడండి ఒక్కసారి ఎంతతో కన్వర్ట్ అవుతుంది చూడండి సార్. 65 1s 65 9s
సార్ 65 9 9 5 45 9 6 54 58 ఓకేనా సార్ 585 వచ్చింది. 25 9 ఎంత 25 9 ఎంత అంటే 225 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. చూడండి ఒకసారి 225 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 235 ఇచ్చారు, 252 ఇచ్చారు, 225 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ని రేషియో మార్చుకోవచ్చు, టైంని రేషియోగా మార్చుకోవచ్చు, ప్రాఫిట్ని కూడా రేషియోలోకి మార్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేను ఎందాక నుంచి చెప్తున్నాను ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ, ఒక రేషియోస్ కానీ, ఒక టైంని కానీ, ఒక ప్రాఫిట్ని కానీ, మన దగ్గర ఉన్న 3 టర్మినాలజీని మీరు రేషియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకే నెంబర్తో క్యాన్సిల్ చేయాలి. ఓకేనా. ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ ఏబిసి అనే వ్యక్తులు ఉన్నారు, ఏబిసి అనే వ్యక్తులు ఉన్నారు. ఓకేనా. ఈ ప్రాఫిట్ చూడండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రాసుకుంటాం, తర్వాత టైం రాసుకుంటాం, తర్వాత ప్రాఫిట్ రాసుకుంటాం. మీకు ఆల్రెడీ ఫార్ములాస్ 3 ఇచ్చాను. ఇన్వెస్ట్మెంట్కి ఫార్ములా ఇచ్చాను, టైంకి ఫార్ములా ఇచ్చాను, ప్రాఫిట్కి ఫార్ములా ఇచ్చాను. వాట్ ఈస్ ద ఫార్ములాస్? I ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం ఇచ్చాను, టైంకి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాను, ఫైనల్గా ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఇచ్చాను. ఎస్ సార్, వెరీ గుడ్. చూడండి ఒక్కసారి ఈ 3 ఫార్ములాస్ బేస్కి వేసుకొని ఈ క్వశ్చన్ తయారు చేస్తాం సార్. ఒక్కసారి చూడండి. మనకేమి ఇచ్చారంటే మూలధనం ఇచ్చారు. పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు మూలధనంనే ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ అనేది 5 పార్ట్స్ 7 పార్ట్స్ 4 పార్ట్స్గా ఇచ్చారు. ఎస్ సార్, వెరీ గుడ్. తర్వాత సమయం ఇచ్చారు. సమయం అంటే టైం ఈజ్ XYZ ఇచ్చారు. అంటే మనకి ఇవ్వలేదు XYZ. సర్టన్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఫైనల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది సార్? ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 45 42 నెక్స్ట్ వచ్చేసి 28 ఇచ్చారు సార్. 28. మనకి ఇప్పుడు ఫైనల్గా ఏం కనుక్కోవాలి? టైం కనుక్కోవాలి. అంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ప్రాఫిట్ ఎంత అంటే 45 బై 5 తీసుకోండి. ఫస్ట్ రేషియో ఇది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రేషియో వచ్చేసి 42/7 తీసుకున్నారు. నెక్స్ట్ థర్డ్ పర్సన్స్ వచ్చేసి 28/4 ఇచ్చింది. అయిపోయింది సార్ ఆన్సర్. ఓకేనా. క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వచ్చింది 5 1s 5 9s 7 1s 7 6s 7 6s 4 1s 4 7s 9 east 6 east 7 is the correct answer. 9 east 6 east 7 is the correct answer. ఇది తప్పు, బి తప్పు, డి తప్పు. ఓకేనా సార్. చూడండి 9 east 6 east 7. సార్ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయా? అవును సార్, ఈజీ క్వశ్చన్సే ఇవి. బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ సార్. అన్నీ జస్ట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని మైండ్లో పెట్టుకొని చిన్న క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫర్దర్గా సెకండ్ క్లాస్లో చాలా డెప్త్గా వస్తాయి. ఒక్కసారి గమనించండి. ఓకేనా. నెక్స్ట్ యా సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. ఏబిసి మూలధనం ఇచ్చారు. ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి. 3 వ్యక్తులు ఇచ్చారు. 3 వ్యక్తులలో తమ ఇన్వెస్ట్మెంట్ని సర్టన్ రేషియోస్లు ఇచ్చారు. 2:3:5 ఇచ్చారు. 2:3:5 అయితే వాళ్ళ పెట్టుబడి. నెక్స్ట్ పెట్టుబడిన నెలల నిష్పత్తి వరుసగా 4:2:3గా ఇచ్చారు. ఎస్ సార్, 4:2:3గా ఇచ్చారు. అయితే ఫైనల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు, టైం ఇచ్చారు, ప్రాఫిట్ కనుక్కోమన్నారు. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఫార్ములా? ప్రాఫిట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో
చూడండి 4 2s 8, 3 2s 6, 5 3s 15. సార్ ఈ 3 అనేవి ఒక నెంబర్తో క్యాల్కులేషన్ అవుతాయా, క్యాన్సిలేషన్ అవుతాయా? కావు. సో మొత్తం ఎంత అంటే ఏం కనుక్కోమన్నాడు? సి వాటా. సి వాటా అంటే 15 మల్టిపుల్ ఏదైతే ఉంటుందో ఆప్షన్స్లో అదే కరెక్ట్ ఆన్సర్ సార్. కానీ ఇక్కడ అన్నీ లాస్ట్ 000 ఉన్నాయి కాబట్టి అన్నీ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చేయాల్సిందే సార్. ఇప్పుడు వచ్చేసి చూడండి ఒకసారి లాస్ట్ పాయింట్, ఏ అండ్ బి. ఏ అండ్ బి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ సార్? 2 పార్ట్స్. 2 పార్ట్స్ అనేవి అమౌంట్ ఇచ్చారు ఆల్రెడీ. 1,86,000 1,86,000 రూపాయలు ఇచ్చారు. అయితే ఆ లాభాల్లో సి వాటా ఎంత అన్నారు? 15 పార్ట్స్కి అమౌంట్ ఎంత అవుతుంది అన్నారు? 2 9s 18, 93,000 వచ్చింది. 1 పార్ట్ వచ్చేసి 93,000 వచ్చింది. 15 పార్ట్స్కి ఎంత? 93,000 ఇంటూ 15 వచ్చేసి 15 3s 45, 15 9s 135, 139 వచ్చింది. 139 000 000 000. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 13,95,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. 13,95,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 13,35,000 తప్పు, 15,39,000 తప్పు, 10,29,000. సార్ ఎప్పుడన్నా కానీ ఒక అమౌంట్ చేసినప్పుడు అప్రాక్సిమేట్లీ వాల్యూ బట్టి కూడా మనకు మ్యాథ్స్ ఉంటుంది. దాన్ని చేయాలంటే ఖచ్చితంగా వాల్యూస్ పలకడం రావాలి. పలకడానికి వచ్చినప్పుడు మాత్రమే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సార్ సేమ్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి. సేమ్ సార్, ఏబిసి అనే 3 వ్యక్తులు ఉన్నారు. ఏబిసి. ఓకేనా? ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి, 3 పర్సన్స్ ఉన్నారు. ఈ 3 పర్సన్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా పార్ట్నర్షిప్లో. ఓకేనా? చూడండి ఒక్కసారి. ఏబిసి అనే వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారంటే 4:5:6 4:5:6 నిష్పత్తిలో రేషియోలో చేశారు. అయితే వీళ్ళని చూడండి ఒక్కసారి. సార్ ఒక్కసారి చూడండి. 16 నెలలు, 12 నెలలు, 8 నెలలు. ఓకేనా సార్? 16 నెలలు, 8 నెలలు, 16 నెలలు, 12 నెలలు, 8 నెలలు. అవును సార్. ఎస్. చూడండి ఇవి క్యాల్కులేషన్స్ పాసిబుల్ అయితే క్యాన్సిలేషన్ చేయండి అని చెప్పాను. ఇక్కడ చూడండి 4 2s 4 3s 4 4s. ఎస్ సార్. తర్వాత ఇప్పుడు మల్టిప్లికేషన్ ఈజీగా ఉంది కదా. 4 4s 16, 5 3s 15, 6 2s 12. సార్ ఈ రేషియో అనే ఏదైనా నెంబర్తో క్యాన్సిల్ అవుతుందా? ఒకే నెంబర్తో క్యాన్సిల్ కావాలి. చూడండి. సో నో. మొత్తం వచ్చేసి బి వాటాకు, లాభంలో బి వాటాకు 1,35,000 వచ్చింది. 1,35,000. 15 పార్ట్స్కి సంబంధించి అమౌంట్ వచ్చేసి 1,35,000 వస్తాయి. 1,35,000 వస్తే మొత్తం లాభం అన్నాడు. మొత్తం పార్ట్స్ ఎన్ని సార్? చూడండి. 10, 20, 30, 32, 37, 37 ఒక 6, 43 పార్ట్స్కి ఎంత? 43 ఇంటూ చూడండి 15 9s 135, 43 9s. అవును సార్. 43 9s రాదు. 43 9s రాదు. 43 9s కాకుండా 43 10s తీసుకోండి. 43 10s 430. 430లో 43 ఒక నెంబర్ తీసేస్తాం. 10 7 ఇక్కడ ఎంత ఉంటుంది సార్? 12. 12 అంటే 8. ఇక్కడ ఎంత ఉంటుంది సార్? 387. ఎస్ సార్. 387 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3 zeros పెట్టుకుంటాం. 3,87,000 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి 3 లక్షలు తప్ప ఆన్సర్. 3,67,000, 3,47,000, 3,87,000 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఎస్ సార్. 43 9s అన్నారు. ఇక్కడ పార్ట్స్ అనేవి
43 వచ్చాయి. 43 మల్టిపుల్ ఏది ఉంటే అది తీసుకోవచ్చు. 43 ఏది? ప్రైమ్ నెంబర్. సో డిఫికల్ట్ చెప్పాను కదా, ఎప్పుడైనా ప్రైమ్ నెంబర్స్ టేబుల్స్ ఎఫెక్టివ్గా నేర్చుకోండి, మ్యాథ్స్ పర్ఫెక్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంత పెట్టుబడితో పి అనే వ్యక్తి వ్యాపారం ప్రారంభించగా ఆ తర్వాత 4 నెలలకు క్యూ అనే వ్యక్తి పెట్టుబడి కంటే క్యూ అనే వ్యక్తి పి అనే వ్యక్తి కన్నా 60% ఎక్కువ పెట్టుబడితో వ్యాపారంలో చేరాడు. అయితే పి కంటే క్యూకి 5,000 ఎక్కువ రూపాయలు వస్తే అప్పుడు పి యొక్క లాభం ఎంత అన్నాడు. పి యొక్క లాభం ఎంత అన్నాడు. చూడండి సార్ ఒక్కసారి, ఏం లేదు, పి అనే వ్యక్తి క్యూ అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు. పి అనే వ్యక్తి క్యూ అనే వ్యక్తి. సార్ మీకు ఆల్రెడీ చెప్పాను 60% అంటే ఎంత సార్? 0 0 క్యాన్సల్, 2 3s 2 5s. 60% ఎక్కువ అంటే పి అనే వ్యక్తి ఎక్కువ అంటే చూడండి సార్, ఇతను పి అనే వ్యక్తి 5 పార్ట్స్ పెట్టాడు, ఇతనికంటే 60% అంటే 3 పార్ట్స్ ఎక్కువ. 3 పార్ట్స్ అంటే టోటల్ అనేవి 8 పార్ట్స్ అయినాయి. ఓకేనా, ఇది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది 5:8 రేషియోలో జరిగింది. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి ఏం జరిగింది సార్? టైం చూడండి, సంవత్సరాంతం అంటే ఇక్కడ 12 నెలలు తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఆ తర్వాత 4 నెలలకు అన్నాడు, అంటే 4 నెలలు ఎగిరిపోయింది. మొత్తం మిగతా ఎన్ని నెలలు అంటే 8 నెలలు. యా సార్, అర్థమైందా? ఒక్కసారి చూడండి, క్వశ్చన్ చూడండి సార్. చూడండి, మొత్తం 5 పార్ట్స్ 8 పార్ట్స్. ఇతను 5 పార్ట్స్ పెడితే ఇతనికంటే 60% ఎక్కువ అన్నాడు. 60%, 5లో 60% ఎంత? యా సార్, 5లో 60% అంటే ఒక 0 క్యాన్సిల్ చేసినాం, 5 6 30. పర్సంటేజ్ అంటే 2 zeros రిమైనింగ్ అన్నాము, 2 zeros క్యాన్సిల్ చేస్తే 3 పార్ట్స్ ఎక్స్ట్రా అన్నాం. 5కి 3 పార్ట్స్ యాడ్ చేస్తే 8 పార్ట్స్ వచ్చింది. 8 పార్ట్స్ అంటే 8 5:8 రేషియోలో తీసుకున్నాం. తర్వాత ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పి అనేవాడు 12 పార్ట్స్ తీసుకున్నాడు. పి అనేవాడు 12 months 1 year తీసుకున్నాడు. ఇతను 4 నెలల తర్వాత అంటే 12లో 4 పోతే 8 months అనేది ఇతను ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఓకేనా, టైం వచ్చేసి 12 months, ఇక్కడ 8 months. మొత్తం ఫైనల్గా 60:64 వచ్చింది. 60:64. చూడండి, పీకి క్యూ కంటే 5,000 ఎక్కువ. పీకి క్యూ కంటే 5,000 ఎక్కువ అంటే డిఫరెన్స్ ఎంత అంటే 4 పార్ట్స్. 4 పార్ట్స్ 5,000 అయితే 4 పార్ట్స్ 5,000 వస్తే అప్పుడు ఫైనల్గా ఏమడిగాడు సార్? పి యొక్క లాభం ఎంత? పి యొక్క లాభం ఎంత? 60ది ఏ మల్టిపుల్ ఉంటే 60 మల్టిపుల్ ఏది ఉంటే అది ఆన్సర్ వేయచ్చు. ఓకేనా, 60 మల్టిపుల్ ఏది ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. 60తో చూడండి, 60తో క్యాన్సిల్ చేసుకుంటూ రావాలి. కానీ మనం చూడండి ప్రొసీజర్ చేస్తాం. ప్రొసీజర్ ద్వారా ఆన్సర్ చేసిన తర్వాత మీకు ట్రిక్ చూపిస్తాను సార్. చూడండి ఒకసారి, 4 1s 4 15s తీసుకొచ్చా. ఒక పార్ట్ 5,000 అయితే 15 పార్ట్స్ ఎంత? 15 5లు 75,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 75,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 60,000 కాదు, 55,000 కాదు, 65 కాదు, 75 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 75,000 రూపాయలు పీకి వచ్చిన లాభం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఇక్కడ కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఒకరా ఇద్దరా ముగ్గురా? యా సార్, ముగ్గురు ఉన్నారు. ఇక్కడ చూడండి, రేషియో ఇచ్చాడు, డైరెక్ట్గా సేమ్ రేషియో రాసుకుందాం. A:B:C. యా సార్, ముగ్గురు ఇచ్చారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఏసీ పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్, టైము, ప్రాఫిట్ రాసుకున్నాం.
సార్ రాసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఏసి ఇచ్చాడు, ఏ 2 తీసుకున్నాం, సి వచ్చేసి 1 పార్ట్ తీసుకున్నాం. సార్ వెరీ గుడ్. ఇప్పుడు వచ్చేసి బిది ఇవ్వలేదు, నెక్స్ట్ టైం ఇచ్చాడు, ఏబి వచ్చేసి 3:2 అన్నాడు. ఇక్కడ ఏం లేకుంటే ఏం రాసుకోవచ్చు సార్? 1 రాసుకోవచ్చా, 0 రాసుకోవచ్చా? 0 రాస్తే తప్పు అవుతుంది, 1 రాసుకోవచ్చు, 1 పార్ట్ ఉంటుంది ఏం లేకపోతే. సరే మేమే అవసరం లేదు, 1 పెట్టుకున్నా ఒకటే, లేకున్నా ఒకటే. చూడండి ఈ రేషియో ఏముండొచ్చు? అవును సార్. సార్ ఇక్కడ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఏ అనే వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం అంటే మనం మల్టిప్లై చేస్తున్నాం, మల్టిప్లై. దీన్ని ఎంత చేయాలి, దీన్ని ఎంత, ఈ 2 అనే ఇక్కడ 2 పార్ట్లు ఉన్నాయి, ఇక్కడ 3 పార్ట్లు ఉన్నాయి, రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఆపోజిట్గా చేయాలి, × 3 × 2. సార్ ప్రాఫిట్ పక్కన పెట్టండి ఒక నిమిషం. ముందు ఇన్వెస్ట్మెంట్ చూడండి, 6:6 గ్యాప్ వచ్చింది ఇక్కడ వచ్చేసి 3 పార్ట్స్, 3 1 3. ఇక్కడ చూడండి 3 2 6:2, 2 2 4. ఇక్కడ చూడండి గ్యాప్ వచ్చింది, గ్యాప్. సార్ ఏబిసి సరిపోయిందా? ఏ వచ్చేసి 6 పార్ట్స్, బి వచ్చేసి 4 పార్ట్స్, సి వచ్చేసి 3 పార్ట్స్. 6:4:3. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం 13 పార్ట్లు వచ్చాయి. ఎన్ని పార్ట్స్ వచ్చాయి సార్? టోటల్ అనేవి 13 పార్ట్స్ వచ్చాయి. సార్ అప్పుడు క్వశ్చన్ చూడండి, మొత్తం లాభం వచ్చేసి 1,57,300. ఓకేనా? 13 పార్ట్లు వచ్చేసి 1,57,300 రూపాయలు. అయితే బి యొక్క వాటా ఎంత అన్నాడు. బి ఎన్ని పార్ట్లు సార్? 4 పార్ట్స్. ఎంత? 4 పార్ట్స్ ఎంత? 4 మల్టిపుల్ ఏం కావాలి? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో కావాలి. అవును సార్, లాస్ట్ అన్నీ 0 0 ఉన్నాయి కాబట్టి డివిజబిలిటీ రూల్ అనేది పనికిరాదు. సార్ నెక్స్ట్ 4తో చూడండి ఒక్కసారి, చూడండి సార్. వన్జా 13 1 13, 27 మిగిలింది. 13 2 26, 13 రిమైనింగ్ 1. ఓకేనా? 00 వచ్చి 12,100. 13తో క్యాన్సిల్ చేస్తే ఇది వచ్చింది 121. 4 ఎంత సార్? 484,00 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 484,00 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. ఇది తప్పు. 48,000 ఇచ్చారు, 47,000 ఇచ్చారు, 47,400. ఓకేనా సార్? క్వశ్చన్స్ చేసినప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీ ఫ్రెండ్కి ఇవ్వండి. చేయడానికి టఫ్గా ఇవ్వగలిగితే మ్యాథ్స్లో బెస్ట్గా ఉన్నట్టు సార్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్ ఇక్కడ చూడండి, నరేష్, విజయ్, మాధవ్. క్వశ్చన్స్ డెప్త్ పెంచమని చెప్పారు కదా. సార్. నరేష్, విజయ్, మాధవులు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. కొంత సొమ్ముతో మొదట ప్రారంభించగా 6 నెలల తర్వాత విజయ్ నరేష్ పెట్టుబడికి రెట్టింపు పెట్టుబడితో వ్యాపారంలో చేరాను. మాధవ్ మరో 2 నెలల తర్వాత నరేష్ పెట్టుబడికి 3 రెట్ల పెట్టుబడితో వ్యాపారంలో చేరాను. అయితే ఒక సంవత్సరాంతంలో మొత్తం లాభం 45,000 రూపాయలు అయితే మాధవ్ యొక్క వాటా ఎంత అని అడిగాడు. మాధవ్ యొక్క వాటా ఎంత? సార్ ఫస్ట్ ఏదన్నా కానీ ఇచ్చిన క్వశ్చన్ను గివెన్ డేటా చూడండి ఒక్కసారి. ఏ అనే వ్యక్తి, కాదు సార్, నరేష్ అనే వ్యక్తి తీసుకోండి. నరేష్ అనే వ్యక్తి ఏం తీసుకుందాం? నరేష్ అనే వ్యక్తి ఉన్నాడంట. నెక్స్ట్ విజయ్ అనే వ్యక్తి ఉన్నాడు, మాధవ్ అనే వ్యక్తి ఉన్నాడు. సార్ 3 వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులలో ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం, తర్వాత టైం తీసుకున్నాం, తర్వాత ప్రాఫిట్ తీసుకున్నాం. సార్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదాం. ఇక్కడ నరేష్ అనే వ్యక్తి ఒక సర్టెన్ అమౌంట్ తీసుకున్నాడు. సర్టెన్ అమౌంట్ అంటే ఎక్స్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఒక
సర్టెన్ అమౌంట్ 1 తీసుకుందాం. 1 పార్ట్ తీసుకున్నాడు. అది ఎంతసేపు అంటే కొంత సొమ్ముతో ఈయన ప్రారంభించాడు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత 6 నెలల తర్వాత విజయ్ అంటే రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి కంటే రెట్టింపు పెట్టుబడితో, అంటే ఇతను 1 పార్ట్ పెడితే ఇక్కడ 2 పార్ట్లు 2x, ఇక్కడ x అయితే ఇక్కడ 2x ఇన్వెస్ట్మెంట్తో, x తీసుకోండి, ఇక్కడ 2x ఇన్వెస్ట్మెంట్తో వ్యాపారంలో చేరినాడు. ఎన్ని రోజుల తర్వాత? 6 నెలల తర్వాత. మొత్తం ఎంత? ఇక్కడ ఆల్రెడీ మనం క్వశ్చన్ చూసాం కాబట్టి టైం వచ్చేసి ఇక్కడ 12 మంత్స్ తీసుకున్నాం. ఓకేనా సార్? 12 మంత్స్ తీసుకున్నాం. 6 నెలల తర్వాత అంటే రిమైనింగ్ ఎంత సార్? 6 మంత్స్. 6 మంత్స్ పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మాధవ్ ఎన్నో వ్యక్తి? మూడో వ్యక్తి. మూడో వ్యక్తి ఏం జరిగింది? పెట్టుబడికి 3 రెట్లు, 1x 2x 3 రెట్లు అంటే 3x అమౌంట్తో, 3 రెట్ల అమౌంట్తో ఎన్ని రోజుల తర్వాత? ఇతని తర్వాత విజయ్ తర్వాత 2 నెలల తర్వాత, అంటే ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయినాయి, ఇంకో 2 మంత్స్ అంటే 8 మంత్స్, రిమైనింగ్ ఎంత అంటే 4 మంత్స్. యా సార్, అర్థమైంది కదా? మొత్తం ఫైనల్గా మనకు రావాల్సిన డేటా వచ్చేసింది సార్. 1x 2x 3x మొదటి పెట్టుబడి, తర్వాత విజయ్ వచ్చాడు, తర్వాత మాధవ్ వచ్చాడు. విజయ్ అనేది 2 రెట్ల తెచ్చాడు, మాధవ్ 3 రెట్ల పెట్టుబడితో వచ్చాడు. సడన్ టైం ఇక్కడ వచ్చేసి 12 మంత్స్, సంవత్సరం అంతా నరేష్ అనే వ్యక్తి సంవత్సరం అంతా పెట్టాడు. తర్వాత విజయ్ వచ్చేసి 6 మంత్స్ తర్వాత వచ్చాడు, మిగిలిన 6 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇక్కడ మాధవ్ అనే వ్యక్తి 4 మంత్స్ చేశాడు. సో చూడండి, ఇదేమైనా క్యాన్సిల్ అవుతుందా? యా సార్, టైం వచ్చేసి క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ చేసుకుందాం. 2 2s 2 3s 2 6. యా సార్, మళ్ళీ వెళ్తుందా? వెళ్ళదు. ఓకేనా? క్యాన్సిల్ కాదు కాబట్టి డైరెక్ట్ తీసుకుంటాం. ప్రాఫిట్ వచ్చేసి 6 1 6, 3 2s 6, 2 3s 6. ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చిందంటే 6 6 6 అంటే క్యాన్సిలేషన్ చేస్తే 1:1:1. అంటే ఏదన్నా కానీ ఫైనల్ ప్రాఫిట్ అనేది ముగ్గురికి ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు చూద్దాం. వారాంతాల్లో మొత్తం 45,000 రూపాయలైతే 45,000 రూపాయలైతే మాధవ్ యొక్క వాటా ఎంత? మాధవ్ అంటే చివరి వ్యక్తి సార్. చివరి వ్యక్తి గురించి డౌట్ అడిగాడు. మొత్తం ఎన్ని పార్ట్లు? 3 పార్ట్లు. టోటల్ వచ్చిన ప్రాఫిట్ ఎంత? 45,000. ఈ 45,000ని ఎంతమందికి పంచాలి? ముగ్గురికి అంటే 3 1s 3 5s 000. సార్, నరేష్ కానీ విజయ్ కానీ మాధవ్ కానీ ముగ్గురికి కలిసి సేమ్ ప్రాఫిట్స్ వచ్చాయి. మాధవ్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, విజయ్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, నరేష్ కూడా అంతే ప్రాఫిట్ వచ్చింది. సో మాధవ్కి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 15,000 రూపాయలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా సార్? నెక్స్ట్ చూడండి, పార్ట్నర్షిప్లో ఇదే డెప్త్నెస్ ఉంటుంది. ఇదే డెప్త్నెస్ పార్ట్నర్షిప్లో ఇదే డెప్త్ ఉంటుంది. X:Y:Z. ఏదైనా కానీ పర్సన్స్, ఒక్కొక్క పర్సన్ కానీ 2 పర్సన్స్ కానీ 3 కానీ ఎంతమంది అయినా తీసుకోవచ్చు. ఓకేనా? నో ప్రాబ్లం సార్. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతైనా చేయొచ్చు, ఎంతమంది అయినా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన లిమిట్స్ కూడా మొత్తం ఎంత టైం అయినా తీసుకోవచ్చు, కానీ ఈ టైం అనేది సర్టెన్ రేషియోలో ఉండాలి. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఎంత అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైము, ఇది కూడా రేషియోస్లో తీసుకోవచ్చు. క్యాల్కులేషన్ చేయడానికి ఈజీగా ఉండే మెథడే రేషియోస్. ఓకేనా? ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత రేషియోస్ కూడా చూద్దాం. ఇదొక క్లాస్ ఉంది సార్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం ఈ క్వశ్చన్స్. ఓకేనా? థ్యాంక్ యూ.